ఈరోజు మీ ముందుకు పాడడానికి వచ్చింది శివటెక్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేనైతే మీ ముందుకు వచ్చాను. మరి పాట పాడదాం మీకోసం. మరి పాడేటప్పుడు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. అమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లేస్తున్నారు పోకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సాంగ్ పాడుతున్నాను. రెడీ, కెమెరా, యాక్షన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20. హలో గైస్, మీ యొక్క ఎంటర్టైన్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే మీ పార్టీలో సౌండ్ సిస్టమ్ ఒక పవర్ ప్యాక్డ్గా ఉండాలనేది అనిపిస్తుందా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అయితే అవ్వకుండా చూసేయండి. ఈ రోజు మీ ముందుకైతే తీసుకుని అయితే వచ్చాను బ్లాప్ అండ్ అటోమిక్ LYTZ 40 క్యూబ్ 90 వాట్స్ బూమ్ బాక్స్ స్పీకర్స్. ఈ రోజు దీని రివ్యూ అయితే చూసేద్దాం. ఈ స్పీకర్ పవర్ఫుల్ బేస్, ఔరా RGB లైటింగ్, వైర్లెస్ మైక్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ తో ఫుల్ పార్టీ వైబ్ అయితే ఇస్తుంది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని సౌండ్ టెస్టింగ్ చేసేసి దీనిలో ఉన్న లైటింగ్ 9 మోడ్స్ అయితే ఇచ్చారు, అవేంటో కూడా చూసేద్దాం. అలాగే ఈ యొక్క కరేకే మైక్ ఎలా యూస్ఫుల్ అయితే అవుతుందో చూసేద్దాం. అండ్ ఈ యొక్క బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటో చూసేద్దాం. అన్ని క్లిస్టర్ క్లియర్ గా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి, ఎవరైతే పార్టీ వైబ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలైతే అనుకుంటున్నారో. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ ఎలా ఉందో మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తున్నాను. మరి బాక్స్ లోపల చూస్తే ఇక్కడ కనపడుతున్న స్పీకర్ అనేది మీకైతే ఉంటుంది. తర్వాత ఈ యొక్క కరేకే మైక్ అయితే ఉంటుంది, దీని గురించి తర్వాతకి అయితే మాట్లాడతాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ కనపడుతున్న బెల్ట్ అయితే ఉంది కదా, ఈ బెల్ట్ అయితే ఇస్తారు. ఈ బెల్ట్ మనకు నడుగు పెట్టుకోవడానికి కాదు, దీనికనే యూస్ఫుల్ అయితే అవుతుంది. కనపడుతున్న పెద్దవి 2 స్క్రూస్ అయితే ఉంటాయి, అలాగే 2 చిన్నవి స్క్రూస్ అయితే ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ చేయాలో మీకు తర్వాతకి క్లియర్గా చెప్తాను. ఇంకా 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం. దెన్ ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతే బాక్స్లో వచ్చిన కంటెంట్, ఇంకా ఎక్కువ అయితే రాలేదు. ఒక పార్టీ స్పీకర్ మాత్రం నాకు ఫస్ట్ ఇంప్రెషన్ సాలిడ్ బిల్డ్ అయితే ఉంది, రగ్గు డిజైన్ తోటి పార్టీ వైబ్కి పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా RGB లైట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. నైట్లో చాలా హైలైట్గా అయితే అనిపిస్తుంది అనమాట. మీకు పార్టీ వైబ్ ఎంత ఇవ్వాలో అంత అయితే ఇవ్వగలదు ఈ యొక్క స్పీకర్. దీని యొక్క ఓవర్వ్యూ ఒకసారి చెక్ చేస్తే ముందు దీని బిల్లు క్వాలిటీ, ఇది మెటల్ బిల్లు క్వాలిటీ తోటి అయితే వస్తుంది. అండ్ సైడ్కి మొత్తం మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసినా కూడా హై క్వాలిటీ ABS ప్లాస్టిక్ అయితే యూజ్ అయితే చేశారని చెప్పొచ్చు. మిడిల్లో వచ్చేసరికి బ్లాప్ అండ్ బ్రాండింగ్ లోగో కనపడుతుంది. మీకు సైడ్కి చెక్ చేసినా కూడా ఈ యొక్క బూమ్ బాక్స్ 4 రేటెడ్ బూమ్ బాక్స్ స్పీకర్స్ అనమాట. ఇక్కడ బ్లాప్ అండ్ లోగో అయితే కనపడుతుంది. దీని టెస్టింగ్ కూడా అయితే చేద్దాం. ఎంత హైలైట్ గా బేస్ వస్తుందో మీకు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెక్స్చర్ ఫీలింగ్ తోటి ఫినిషింగ్ మాత్రం చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న గ్రిప్ లెక్క అయితే కనబడుతుంది కదా, మనం ఇలా హ్యాండ్ చేసేసి ఈ విధంగా దీన్ని ఇట్లా పట్టుకొని అయితే వెళ్ళొచ్చు. అంత అవసరం అయితే లేదు, దీని బరువు మన చేతి మీద పడాల్సిన అవసరం లేదు. సో దీనికోసం సపరేట్ గా ఇక్కడ కొన్ని నాబ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ నాబ్స్ ఇంత ముందుకు మీకు కనిపించిన బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ అనేది దీనికి తొడగాలి. ఈ విధంగా అయితే తొడగాలి. బిగ్గర్ స్క్రూస్ అయితే ఇచ్చారు, ఇంకోటి 2 స్క్రూస్ చిన్నవి అయితే ఇచ్చారు. ఈ విధంగా ఫిట్ అయితే చేసేసి ఈ యొక్క పార్టీ స్పీకర్ ని మనం ఎక్కడికైనా అక్కడికి వేసుకొని వెళ్ళొచ్చు. ఇలా ఎక్సలెంట్ గా యూజర్ కి యూస్ఫుల్ అయ్యే విధంగా తీసుకొచ్చారని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే Type-C పోర్ట్ అయితే ఉంది, ఛార్జింగ్ చేసుకోవడం కోసం. ఆక్స్ పోర్ట్ అయితే ఉంది, మనం ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి మీ యొక్క మొబైల్ త్రూ. ఇంకా USB కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా TF కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కాంపోజిషన్ లో కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట. ఏవైతే మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉందన్నమాట. మనం సాంగ్ ని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనపడుతున్న ఆరోస్ అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి. టచ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట, మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. బేస్ బూస్ట్ అయితే ఉంది, ఏకంగా 3 బేస్ బూస్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఔరా లైట్స్ 9 ఔరా లైట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా, మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్ మిడిల్ లో అయితే పెద్దగా అయితే ఇచ్చారు. తర్వాత పేరింగ్ బటన్ అయితే ఉంది, అంటే బ్లూటూత్ ద్వారా మన యొక్క మొబైల్ కి కానీ ఇంకా టీవీకి కానీ వేరే దానికి కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పాస్ బటన్ అయితే ఉంది, అంటే మనం ప్లే చేస్తున్న ఆడియోని ఈజీగా పాస్ అయితే చేయొచ్చు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే. సో ఇలా ఓవరాల్ గా సాలిడ్ బిల్లు క్వాలిటీ తోటి ఒక పార్టీ వైబ్ నిచ్చే ఔరా లైట్ తోటి ఎక్సలెంట్ డిజైన్ తోటి అయితే ఈ యొక్క పార్టీ స్పీకర్ అయితే మేము ముందుకు అయితే తీసుకుని అయితే వచ్చాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క కరేకే మైక్ గురించి మాట్లాడుకోవాలి. దీని బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ అదే విధంగా మనకు ఒక సింగిల్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఆన్ అయిపోతుంది, కనెక్ట్ అయితే అయిపోతుంది. మనం మాట్లాడొచ్చు, పాట పాడొచ్చు, మీరు ఇంకా ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ బ్లాప్ అండ్ లోగో కనపడుతుంది. మనం ఈ విధంగా మనం రిమూవ్ చేసేసి 2 బ్యాటరీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు, ఖచ్చితంగా మీరు 2 బ్యాటరీస్ అయితే కొనుక్కోవాలి. సో పెద్ద బ్యాటరీస్ అనమాట, అవి దీంట్లో వేసేసి అప్పుడు దీన్ని ఆన్ చేసుకొని ఇప్పుడు చూడండి
ఆన్ చేసేసాను కదా. హలో హలో 1 2 3 4 5 6 7 ఇలా మనం ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా ఎక్సలెంట్గా మీ పార్టీ మూడ్ కానీ మీ ఇంట్లో ఏమైనా పార్టీ జరుగుతున్నప్పుడైనా కానీ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుని అయితే వెళ్ళొచ్చు. ఇక వైర్లెస్ మైక్ అయితే బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది గైస్. దీంట్లో హైపర్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో 90 వాట్స్ ప్యూర్ పవర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సౌండ్ క్లియర్గా అయితే వస్తుంది, లౌడ్గా అండ్ బేస్ హెవీగా ఉంటుంది. ఇంకా 4x రేడియేటర్స్ అయితే ఇచ్చారు. 4x రేడియేటర్స్ బేస్ బూస్ట్ అయితే ఇస్తాయి. హెవీ బేస్ లవర్స్కి పర్ఫెక్ట్ అనమాట. సో లైవ్లో సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. కొన్ని అయితే నేను వీడియోస్ అయితే ప్లే అయితే చేస్తాను. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎంత క్లియర్గా మనకు లౌడ్ గా అండ్ ఈ యొక్క స్పీకర్ ఒక పార్టీ వైబ్ ని ఎలా ఇస్తుందో. ఇంతకుముందుకు చెప్పాను 9 ఔరా లైట్స్ అయితే ఇస్తున్నారు. సో మన పార్టీ మూడ్ని ఇంకొంచెం పెంచుకోవడం కోసం, అలాగే మనం పార్టీలో పెట్టే మ్యూజిక్ని శ్రింక్ అవుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క లైట్స్. సో అవి ఎలా చేంజ్ చేయాలంటే ఆపోజిషన్లో కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు కదా, ఆ కంట్రోల్స్లో సెకండ్ బేస్ బూస్ట్ తర్వాత లైట్ కంట్రోల్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తూ 9 ఔరా లైట్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి మీ యొక్క పార్టీ మూడ్కు తగ్గట్టు. మీరు పెట్టిన పాటకి శ్రింక్ అవుతూ మీ యొక్క పార్టీ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తే వెళ్తుంది. సో ఇప్పుడు బేస్ టెస్ట్ అయితే చేద్దాం. స్పీకర్ యొక్క వైబ్రేషన్ ని డెప్త్ ని చెక్ చేద్దాం. ఇక్కడ మనకు బేస్ బూస్ట్ అయితే ఉంది. ఈ బేస్ బూస్ట్ లో మనకు 3 మోడ్స్ అనేవి వర్క్ అయితే అవుతాయి. ఆ యొక్క మన పార్టీ మూడ్ కు తగ్గట్టు ఆ మోడ్స్ ని మనం మార్చుకుంటూ అయితే మన పార్టీని అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. బేస్ అనేది ఎలా హెవీగా అయితే వస్తుందో ఇక్కడ క్లియర్ గా అయితే మీరు అయితే చూడొచ్చు. ఎక్సలెంట్ డెప్త్ అయితే ఉంది బేస్ లో. సో మంచి స్పీకర్ వైబ్రేషన్ కూడా అయితే ఇస్తుంది. ప్రాపర్ ఆడియో పెట్టుకోవాలి కానీ మీకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడియో దీని నుంచి క్లియర్ గా వినపడుతుంది అండ్ బేస్ అనేది కూడా హెవీగా అయితే వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే దీంట్లో 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. మనం ఒక్కసారి ఛార్జ్ చేసామంటే 24 అవర్స్ అయితే వస్తుంది. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పార్టీలో ఛార్జ్ అయిపోతుందో అని. వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం ట్రైపాడ్ అనేది వీళ్ళు ఒక ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తున్నారు. సో మీరు కొంటే మాత్రం ఖచ్చితంగా వారంటీ అనేది రిజిస్ట్రేషన్ చేస్తే మనకు ట్రైపాడ్ కూడా అయితే వస్తుంది. దీన్ని మనం ఆ ట్రైపాడ్ మీద పెట్టుకొని ఈజీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. స్పీకర్ అనేది మల్టీ డివైస్కి మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. టీవీకి కానీ మీ యొక్క మొబైల్కి అయినా కానీ ల్యాప్టాప్కి కూడా వర్క్ అవుతుంది అనమాట ఈ యొక్క స్పీకర్. ఇలా మనం ఈ యొక్క స్పీకర్ని పార్టీ వైబ్ని పెంచుకునే విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు మీ ఇంట్లో ఉన్న పార్టీ వైబ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటే మాత్రం ఈ యొక్క 90 వాట్స్ కలిగిన బ్లా పాయింట్ ఆటోమిక్ LTYZ 90 వాట్స్ క్యూబ్ స్పీకర్ని అయితే తీసుకొని అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇస్తాను. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే మీరు అక్కడి నుంచి పర్చేస్ అయితే చేయండి. అండ్ అలాగే ఇలాంటి కరేక మైక్ తోటి మీ యొక్క పార్టీ వైబ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇంట్లో అనిపించింది అంటే వాటర్ ప్రూఫింగ్ కూడా ఇస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ మనం వాటర్కి వెళ్ళి వాటర్లో ముంచి అయితే టెస్ట్ అయితే చేయం కదా. అయినా కానీ ఎక్సలెంట్ డిజైన్ తోటి బిల్డ్ క్వాలిటీ తోటి ఇదైతే వచ్చింది. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.